సో గిఫ్ట్స్ అన్ని హైడ్ చేసాము. ఇప్పుడు ట్రెజర్ ని వెతుకుతాడన్నమాట. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఫస్ట్ గిఫ్ట్. అదే గిఫ్ట్. సేమ్ కీర్తి లాగే ఉంది కదా. జుజ్జు నీనట్టే. నెక్స్ట్ హింట్, నువ్వు రోజు పురుపురు చేస్తావు. ఓ మై గాడ్, ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. ఈ గిఫ్ట్ కోసం వాడు ఒక 18 ఇయర్స్ నుంచి 18th డేట్ వరకు ఓ మై గాడ్. iPhone 18 స్లైడ్ ప్రో మ్యాక్స్ న్యూ లేటెస్ట్ అప్పడం ఉల్లిపాయ. వేసేసాడు, బాగా వేసేసాడు. గ్లిటర్ డంప్లింగ్ వచ్చింది. నా పొలంలో మొలకలొచ్చా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి రుద్వేద్ బర్త్డేకి సెలబ్రేషన్స్ అయిపోయి గిఫ్ట్స్ ఉంటాయి. ఆ గిఫ్ట్స్ మేము కొంచెం సపరేట్గా సీక్రెట్గా దాచిపెట్టాం. రుద్వేద్, ఆర్ యూ రెడీ? ఏమేమి కనిపెడుతున్నాడో, ఎలా కనిపెడుతున్నాడో ఏంటో మీరు ఎపిసోడ్లో చూడండి. ఓకే, హ్యాండింగ్ ఓవర్ టు మీ పెద్ద క్యాప్టెన్. ఓకే, ఇప్పుడు రుద్వేద్ కి హింట్స్ ఇద్దాము, వాడు వెళ్ళి ఫైండ్ చేస్తాడు. రుద్వేద్ కి ట్రెజర్ హంట్ గేమ్ కావాలంట. సో గిఫ్ట్స్ అన్ని హైడ్ చేసాము. ఇప్పుడు ట్రెజర్ ని వెతుకుతాడన్నమాట. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఓకే, ఫస్ట్ హింట్, ఒక వెహికల్ లో ఉంది. నువ్వు డ్రైవ్ చేసే వెహికల్ లో ఉంది. వెతుకో. ఫస్ట్ గిఫ్ట్. ఓకే, నెక్స్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్ చేయి. ఎట్లా? నేను చేస్తా. చూస్తా. అప్పుడు నువ్వు వేరేట్లో పెట్టాలి కదా. ఈజీగా ఉంది. ఈజీగా ఉంది. పెట్రోల్. బుద్ధి లేదు. సారీ. పట్టుకో. పా పెట్రోల్ సర్ప్రైజ్ బ్యాగ్. ఓకే, ఓకే. నెక్స్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎక్కడ తింటాము? అక్కడ ఉంది, వెతుకు. అమ్మా కింద ఏముంది? ఓ మై ఓపెన్ 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 చేద్దాం. ఓపెన్ ఓపెన్ కనియా. వావ్. వెయిట్. ఓహో, డంప్లింగ్. రుద్వేద్. అమ్మ గిఫ్ట్ అంట. సర్ప్రైజ్. తర్వాత ఓపెన్ చేద్దాం అది. ఓకే, హోటల్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఆగు. నెక్స్ట్ హింట్, నువ్వు సోఫా కూర్చొని ఏం చూస్తావు? టీవీ. మళ్ళీ అక్కడెక్కడో ఉన్నట్టుంది, చూసుకో. అదే గిఫ్ట్. ఇందులో ఏముందిరా? నాకు ఇంకా ఓపెన్ చేద్దామా? సో మీరు గెస్ చేయండి, దీంట్లో ఏమని ఉంటది? ఏముంటది ఇందులో? ఓపెన్ చేయి. ఇందులో ఒక ఎలిఫెంట్ అని దాసా. రియల్ లైఫ్ ఎలిఫెంట్. మామీ లాంగ్ లెగ్స్. ఏంటది ఒకసారి చెప్పు. మామీ లాంగ్ లెగ్స్. మామీ లాంగ్ లెగ్స్ అంటే మామీ లాంగ్ లెగ్స్. వాళ్ళ మమ్మీకి లాంగ్ లెగ్స్ ఉన్నాయంట. అంతేనా చెప్తున్నావు? దీనికి లాంగ్ లెగ్స్. మీ మమ్మీ ఎవరు ఇది? సేమ్ కీర్తి లాగే ఉంది కదా. జుజ్జు నీనట్టే. నువ్వు
ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది అది ఇచ్చేసి పక్కకి పక్కన పెడతాం. నెక్స్ట్ హింట్ మన హార్స్ ఉంటుంది చూడు హార్సే హింట్ అది వావ్ కనిపెట్టేసావరా కానీ అంటే చక్కగా చెప్తుందంటే మనకు హార్స్ ఉంటుంది కదా. ఎట్లుంటది మరి మనతోని? ఇది స్పెషల్ గిఫ్ట్ రుద్వేల్ ఫ్యాన్స్ ఇచ్చారు. ఇది నీకు జీవితాంతం నువ్వు గుర్తుంచుకోవాల్సిందే, ఎందుకంటే నాకు ఫ్యాన్స్ రావడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది, ఫ్యాన్స్ రావడానికి చాలా తక్కువ టైం పట్టింది. అండ్ వాళ్ళు నీ కోసం ప్రేమతో గిఫ్ట్ పంపించారు. రుద్వేద్ ఫ్యాన్ పేజ్. ఇదిగో వావ్ నా ఫోటో ఉంది నిండా. రుద్వేద్ ఫోటో లేదు. ఇది రుద్వేదేనా? లేదు. మమ్మీ. వావ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సాహితి. సాహితి థ్యాంక్ యూ సాహితి. It's a real life, no? లేదు కానీ ఇంకేమున్నాయి? నెక్స్ట్ ఓకే ఇది కొంచెం హార్డ్. ఓకే ఓకే రెడీ. నెక్స్ట్ హింట్ నేను హింట్ చెప్తా. నెక్స్ట్ హింట్ నువ్వు రోజు పురుపురు చేస్తావు. అక్కడ ఉంది గిఫ్ట్. అక్కడ లేదా? మరి ఎక్కడ ఉంది? ఇట్స్ ఓకే. నెక్స్ట్ హింట్ అక్క చెప్తాదని చెప్పు. అక్క హింట్ చెప్పిందా? సరే ఓకే ఇప్పుడు ఒరిజినల్ది. నెక్స్ట్ హింట్ నేను చెప్తాను. మ్యాంగోస్. మ్యాంగోస్ లో ఉందంట. మ్యాంగో. రే ఎక్కడ ఉంటారా మన ఇంట్లో మ్యాంగోస్? పాడు వెతుకుతాడు ఇప్పుడు. ఇక్కడ ఎక్కడో ఉంటది. వావ్ ఏంటిది? ఓపెన్ చేద్దామా? మైన్క్రాఫ్ట్. వాట్ ఇస్ దిస్? ఓపెన్ చేద్దామా? ఎలా ఓపెన్ చేయాలి ఇది? అడివి మనిషిని మీరు చూసి ఉండొచ్చు, తర్వాత నన్నే చూడాలి. ఓ మై గాడ్ ల్యాప్టాప్. ఓకే నెక్స్ట్ హింట్. ఇంకా ఉన్నాయా? నెక్స్ట్ ఒక పెద్ద గ్రీన్ ప్లాంట్ లో ఉంటది. అమ్మో పెద్దదా? అవును. అది కూడా రాద్దా? అరే మీ అక్క హింట్ రాంగ్ ఇస్తుందిరా. ఓ మై గాడ్. ఓ మై గాడ్. ఓ షిట్. నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. సాధించాడు వీడు, సాధించాడు. రండి ఓపెన్ చేద్దామా? ఇది రుద్వేద్ ఫేవరెట్ గిఫ్ట్. ఈ గిఫ్ట్ కోసం వాడు ఒక 18 ఇయర్స్ నుంచి సారీ 18th డేట్ వరకు తపస్సు చేస్తే వాడు కావాలి పప్పా నాకు ఇది కావాలి అంటే కొన్న గిఫ్ట్ ఇది. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్. ఏంటిది? మార్కస్. సో మీరు ఎప్పుడు ఎక్కడ కనిపించినా మిమ్మల్ని పెయింట్ వేస్తాడు. వాడు వేసే పెయింటింగ్స్ మామూలుగా ఉండవు. ఏం వాడకవయ్యా అబ్బో. మామూలు ఈ అంతరిక్షానికి సంబంధించిన పెయింటింగ్స్ అన్ని వేస్తాడు. చూసారా వాడు ఫాలో అవుతుంది. మామీ లాంగ్ లెగ్స్ వేస్తాడు, ఏవో బొమ్మలు వేస్తాడు. రే అయిపోయారా? ఇంకొకటి ఉందా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయా బాబు? నాకు టైం అయిపోతుంది. ఓకే మనం నాని ఎప్పుడు పూజ చేస్తుంది కదా, ఎక్కడ పూజ ఎక్కడ చేస్తారు? గుళ్ళో చేస్తుందా? లోపలికి వెళ్ళు. వావ్ ఈ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఇది ఎవరిచ్చారో తెలుసా? ఈ గిఫ్ట్ పప్పా నీ కోసం అమెరికా నుంచి తెప్పించా. జ్యోతి ఇవ్వలేదు, నేనే ఇచ్చా. జ్యోతి ఇచ్చింది నీకోసం. ఏంటో చెప్పు, నువ్వు అప్పుడే ఇస్తా. ఇది సీ యానిమల్. కరెక్ట్ గా గెస్ట్ చేసాడు వీడు. వాడే చూస్ చేసుకున్నాడు. ఓ మై గాడ్.
ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు డోర్ వెనకాతలు ఉంది. ఏ డోరో నువ్వు గెస్ట్ చేయి. నువ్వు కరెక్ట్ గా చెప్పేసి ఇంకా ఏ డోర్ అని. ఏ డోరో తెలియదు కదా. ఇంకా ఆడికి తెలియదే ఉంది. మరి వాడికి ఏం తెలిసి? ఓ మై గాడ్, జుజ్జమ్మ గిఫ్ట్. వావ్, ఇది ఎవరి గిఫ్ట్ మీకు తెలుసు కదా, నా గిఫ్టే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది జుజ్జమ్మ గిఫ్ట్. మీకు అందరికీ తెలిసిందే కదా, అన్ని పెద్ద గిఫ్ట్లు ఎప్పుడు ఆవిడ దగ్గర నుంచి వస్తాయి. నిరుపమ్ గారి సగం ఆస్తి అంతా మా ఇంట్లోనే ఉంది. ఓకే, అది లేటర్ ఫిక్స్ చేయాలి. ఇంకా అవ్వలేదు. హంట్ అవ్విన తర్వాత అది ఫిక్స్ చేయాలి, టైం ఓకే, ఇదైతే మాత్రం మీకు తెలిసిందే కదా, మామూలుగా చాలా స్పీడ్గా వెళ్తాడు, సరిపోవట్లేదని వాళ్ళ జుజ్జమ్మ స్కూటర్ తీసుకొచ్చింది. దీంట్లో స్కూల్కి వెళ్తాడు, కాలేజ్కి వెళ్తాడు. వాడు కాగట్లేదు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఇంకేముందిరా నెక్స్ట్? నెక్స్ట్ ఇది ఒక బిగ్ ప్లాంట్ దగ్గర. ఫస్ట్ నువ్వు గుర్తు తెచ్చుకో సుత్తి. ఒక బిగ్ గ్రీన్ ప్లాంట్ దగ్గర ఉంటది. మళ్ళీ బిగ్ ప్లాంట్ అయినా ఆల్రెడీ అయిపోయింది కదా. అవ్వలేదు. తీసేసాడు కదా. తీసారా? ఇంకే దాని ఆపోజిట్ కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. అది అప్పు చెప్పాలి హింట్. నేను ఒకటి చెప్తా, ఒకటి నీకు బాగా ఇష్టమైన ఫాదర్ దగ్గర ఉంటది. పట్ట చూపించగరా, ఇదిరా, ఇదిగోరా మామ నీ గిఫ్ట్. బట్టలు ఇప్పేసిరా నీ గిఫ్ట్ కోసం. అదేంటో తెలుసా? లాస్ట్ గిఫ్ట్ ఇదే. సో రుద్వేద్ ఈ స్పెషల్ గిఫ్ట్ ఎవరితో మీకు అందరికి చెప్పే ముందు, రుద్వేద్ అమ్మమ్మ గిఫ్ట్. ఇది నాది, ఇది ఆడిది కాదు. అరే ఓకే ఓకే, నీదే. వావ్, ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి వద్దు వద్దు అంటున్నాడు. సో వాడు తీసుకోవట్లేదు కనుక నేనే వేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, వేరే గిఫ్ట్స్ బాగున్నాయి కదా. ఇంకొక గిఫ్ట్ ఉంది, ఇంకొకటి లాస్ట్ గిఫ్ట్. ఇంకా లాస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? లాస్ట్ గిఫ్ట్ మనము డైనింగ్ టేబుల్ దగ్గర చిన్న రెడ్. ఓకే, డైనింగ్ టేబుల్ దగ్గర రెడ్ స్టాండ్ దగ్గర ఉంటది. అక్కడి నుంచి ఎవరో దొంగతనం చేశారు, అది ఎవరో నువ్వు కనిపెట్టు. ఎక్కడ ఉంది అది? ఎల్లి. ఓ కనిపెట్టాడు. వావ్. సో ఇదేంటో అనేది మీ అందరికీ తెలిసిందే. తెలీదా? ఐఫోన్ 18 స్లైడ్ ప్రో మ్యాక్స్ న్యూ లేటెస్ట్ అప్పడం ఉల్లిపాయ వేసేసాడు, బాగా వేసేసాడు. సో రుద్వేద్ నన్ను ఎన్నోసార్లు అడిగాడు 17 ప్రో మ్యాక్స్ కొనమని. సో రుద్వేద్ కోసం ఈ 17 ప్రో మ్యాక్స్. వావ్, రుద్వేద్ కొత్త 17 ప్రో మ్యాక్స్. ఇది నానిచ్చారు, ఇది నానిచ్చారు. ఓకే, వాడికి కావాల్సినవన్నీ ఇచ్చారు. అన్ని ఇన్ని గిఫ్ట్లు ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అవ్వని ఒకే ఒక అబ్బాయి రుద్వేద్. సో కొన్ని 100 గిఫ్ట్లు వచ్చినా కూడా వాడు సాటిస్ఫై అవ్వడు. అండ్ ఇది డంప్లింగ్. సో ఇది కీర్తి వాడు తన కొడుకు కోసం ప్రేమతో బుక్ చేసింది. దీని గురించి చెప్పనే ఫస్ట్. గ్లిటర్ డంప్లింగ్ వచ్చింది. నా పొలంలో మొలకలొచ్చా. అయ్యా సాధించారయ్యా మీరు. ఇదిగో ఇదొకటి. సో దీని గురించి నేను చెప్పాల్సిందే. కీర్తి బుక్ చేసినప్పుడు ఈ సైజులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది ఆన్లైన్లో, ఇంటికి వచ్చాక ఈ సైజులో ఉంది. సో దయచేసి ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకుని బుక్ చేయండి. సో డంప్లింగ్ అంట, డంప్లింగ్. ఓకే సరే, ఈ సెలబ్రేషన్స్ మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఇంక ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. జోక్స్ అపార్ట్, సో మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ముఖ్యంగా రుద్వేద్ని ఎప్పుడు మీరు చాలా ఆదరిస్తూ ఉంటారు, వాడి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. వాడంటే మీకు చాలా చాలా ఇష్టం. సో మీ బ్లెస్సింగ్స్, మీ ఆదరణ ఎప్పుడు వీడికి ఇలాగే ఉండాలి.
వీడు ఇంకా పైకి ఎదిగి మంచిగా బాగా చదువుకుని గిఫ్ట్ల మీదే కాకుండా చదువు మీద కూడా ధ్యాస కలిగి ఓకే ఓకే అర్థమైంది. ఆల్రెడీ ఇప్పుడు వాడైతే ఫిట్నెస్, జిమ్, డాన్స్ అన్ని ప్రిపేర్ అవుతున్నాడు. హీరో అవుతాడంట సినిమాల్లో. సో వాడు నార్మల్గా లేదు, ఆల్రెడీ సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి వాడికి. మరి ఏమవుతాడో ఏంటో మీ బ్లెస్సింగ్స్ తెలీదు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అండ్ లైకింగ్ అవర్ ఛానల్ అండ్ ఫాలోయింగ్ అవర్ ఛానల్స్. కీర్తి, జై ధనుష్, లవ్ యూ ఆల్. బాయ్ చెప్పు, లవ్ యూ. Bye. Love you all so much. Bye.